వికారాబాద్ జిల్లా పరిగిలో ఉదయం పావురాలను ఎగురవేస్తుండగా పట్టుకొని పోలీసులకు అప్పగించిన ఇష్యూలో ముగ్గురు వ్యక్తులపై పరిగి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక గేమ్ యాక్ట్, బర్డ్స్ క్రుయాలిటీ యాక్ట్ల కింద కేసు నమోదు చేశారు. 100 కిలోమీటర్లు ప్రైజ్ మనీ, తర్వాత 200 కిలోమీటర్ల ప్రైజ్ మనీ, ఆ తర్వాత 300 కిలోమీటర్ల ప్రైజ్ మనీ ఇలా బెట్టింగులకు పాల్పడుతున్నారని సిఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పరిగి నుంచి సత్యసాయి జిల్లా గోరుంట్ల గ్రామానికి సరిగ్గా 300 కిలోమీటర్లు ఉండడంతో ఈ పందెంలో పరిగి పట్టణానికి ఎంచుకొని ఇక్కడ నుంచి 300 పావురాలను వదలాలని చెప్పడంతో ముందుగా 2 బాక్సుల్లోని 30 పావురాలను ఇద్దరు వ్యక్తులు విచారణలో వదిలినట్లు పోలీసులు తెలిపారు. మిగతా 250 పావురాలు బాక్సులలో ఉన్నాయని పోలీసులు చెప్పారు. కాగా ఇద్దరు వ్యక్తులను కోర్టులో హాజరుపరుస్తున్నట్లు, పావురాలను వదిలే విషయంలో కోర్టు నిర్ణయిస్తుందని సిఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఎగరేస్తున్న సమాచారం రావడంతో ఆ సమాచారం మేరకు దోమ ఎస్ఐ వాళ్ళ సిబ్బందితో అక్కడికి వెళ్ళి మా ఆదేశానుసారం రైడ్ చేసి అప్పటికే అక్కడ 250 పావురాలు ఉన్నాయి. అక్కడ అంతకుముందే ఒక 30 పావురాల వరకు పైకి ఎగరేయడం జరిగింది. మొత్తం 280 పావురాలు ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఒక వెహికల్ లోపల, మినీ వెహికల్. వాటికి ట్యాక్స్ కట్టి ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి ఇంతకుముందు, ఇప్పుడు సత్యసాయి డిస్టిక్, ఇంతకుముందు అది అనంతపురం జిల్లా అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో, ఆ వ్యక్తి ఆ గోరట్ల దగ్గర అవి పావురాలకు ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళు ఆ ట్రైనింగ్ చేసిన తర్వాత వాటికి ఒక ట్యాక్స్ కట్టి, ఆ ట్యాక్స్ తో ఉన్న పావురాలను ఇక్కడ ఎగరేయడం వల్ల 100 కిలోమీటర్ల దూరంలో ఒక పరుగు పందెం అని, 100 కిలోమీటర్ల దూరం నుంచి ఒక పరుగు పందెం లాగా, రేస్ పందెం లాగా, 300 కిలోమీటర్ల దూరం నుంచి ఒక పందెం లాగా పెట్టి వాళ్ళు ఇలా ఎగరేయడం జరుగుతుంది. ఇప్పుడు మనది వాళ్ళు అక్కడ ఉన్న ప్లేస్ నుంచి ఈ గోరుట్ల నుంచి ఇక్కడికి 300 కిలోమీటర్లు అవుతుంది. కాబట్టి ఈ పరిగి ఎంచుకొని ఇక్కడ నుంచి ఆ పావురాలను ఎగరేయడం జరిగింది. ఇక్కడ ఎగరేయడం ద్వారా ఆ పావురాలను ఫస్ట్ ఆ గోరుట్ల